పివి నరసింహారావు పేరు చెబితే చాలు తెలుగువారి ఆప్యాయత, ఆత్మగౌరవం, తెలుగువాడి ప్రతిభ ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప నేత అని తెలుగువారంతా సగర్వంగా చెప్పుకుంటారు. అలాంటి మహానేత జ్ఞాపకార్థం వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో నిర్మించాల్సిన విజ్ఞాన కేంద్రం పనులు గాలికి వదిలేసిన పథకంలా మారిన పరిస్థితి కనిపిస్తోంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించిన ఆ ప్రాజెక్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలేమైందో ఎవరికీ అంతుచిక్కని పరిస్థితి. నిజంగా పివి ఆశయాలను కొనసాగించాలని కాంగ్రెస్కు ఆసక్తి లేదా? ఎందుకీ పరిస్థితి? కాకతీయ విశ్వవిద్యాలయంలో అసలేం జరుగుతోంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. దేశ ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసిన నేత పివి నరసింహారావు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో, బహుభాషా పరిజ్ఞానంతో, విశాల దృష్టితో భారత చరిత్రలో గాఢముద్ర వేసిన గొప్ప నాయకుడు. ఆయన్ను ఆదర్శంగా చూపుకునే దేశీయ, అంతర్జాతీయ నాయకులు ఎందరో. ముఖ్యంగా పివి అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు, ఆయన ఆలోచనలు, విధానాలు ప్రపంచ ఖ్యాతి పొందాయి. దూరదృష్టితో పాలనను గాడిలో పెట్టడమే కాదు, అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించిన ఘనకీర్తి ఆయనకే సొంతం. ప్రపంచవ్యాప్తంగా ఎందరో రాజకీయ నాయకులు, మేధావులు పివి నరసింహారావును ఆదర్శంగా తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. తీవ్ర ఆర్థిక సంక్షోభాల్లో చిక్కుకున్న దేశాన్ని గాడిలో పెట్టేందుకు అనేక సంస్కరణలు చేపట్టిన విజయవంతం ఆయన నేతగా నిలిచారు. అంతేకాదు, బటాబటీ మెజార్టీతో ఆర్థికంగా చేపట్టిన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పార్లమెంటు ఉభయ సభల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సమకూర్చడంలో పివి నరసింహారావు దూరదృష్టి, ముందుచూపు రాజకీయాలు ప్రజాస్వామ్యంలో గొప్ప చారిత్రక ఘటనలుగా నిలిచాయి. దక్షిణాదికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన తెలుగువాడిగా, బహుభాషా కోవిదుడుగా, భారతమాత ఆణిముత్యంగా నిలిచిన పివి నరసింహారావుతో వరంగల్కు మరవలేని సంబంధం ఉంది. ఓరుగల్లు బిడ్డగా ఆయనను మనం స్మరించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. పివి నరసింహారావు స్ఫూర్తి, ఆశయాలను నిరంతరం స్మరించుకునే విధంగా గత ప్రభుత్వం ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. పివి అభిమానులను తన వైపు మలుచుకునే ప్రయత్నాలు చేసింది అప్పటి అధికార పార్టీ. ఆ దిశలోనే కాకతీయ విశ్వవిద్యాలయంలో పివి నరసింహారావు విజ్ఞాన కేంద్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. పివి అభిమానాన్ని అందుకోవాలన్న దృక్పథంతో కాకతీయ వర్సిటీలో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలకు నాక్ కమిటీ సైతం గుర్తించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది. పివి రచనలు, ఆర్థిక విధానాలు, ప్రసంగాలు, గ్రంథాలు ఇలా అన్నింటినీ ఒకే చోట సమీకరించి భద్రపరిచేలా విజ్ఞాన కేంద్రం రూపొందించే పనులు మొదలయ్యాయి. అయితే అప్పటికే ఎన్నికల వేడి పెరగడంతో ఆ పనులు అటకెక్కాయి. ప్రతిపాదనలు కాగితాల్లోనే మిగిలిపోయాయి. పివి నరసింహారావు యొక్క అధ్యయన కేంద్రం అని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయడం మాత్రమే ఆడ బోర్డుకి పరిమితమైంది. ఎలాంటి అభివృద్ధి లేదు. దానికి సంబంధించిన డెవలప్మెంట్ కానీ, దాని అధ్యయన కేంద్రానికి ఒక డైరెక్టర్ కానీ, దానికి ఒక జాయింట్ డైరెక్టర్ కానీ కనీసం నియమించకుండా ఒక జ్ఞానపీఠ అవార్డు తర్వాత ఒక విజ్ఞాన కేంద్రం పెట్టి మరి విజ్ఞానం విడిపోయింది అనేది కూడా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి అది పెట్టి 4 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు ఎలాంటి దాని మీద చర్యలు డెవలప్మెంట్ కోసం ఎక్కువ చర్య తీసుకోలేదు. మరి విద్యార్థులకు మరొక జ్ఞానమైన అందించాలని ఒక పివి నరసింహారావు పేరు మీద మరి పెట్టిన అధ్యయన కేంద్రాన్ని మరి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తక్షణమే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయం అంటే మన నాణ్యతమైన విద్యతో పాటు వాళ్ళకి సంబంధించిన విద్యలో అభివృద్ధి పడడం కోసం ఒక అధ్యయన కేంద్రంగా పనిచేయాల్సిన ఆ పివి నరసింహారావు పేరును పెట్టినందుకైనా ఆ వ్యవస్థను డెవలప్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన 3వ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. కాకతీయ వర్సిటీలో పివి విజ్ఞాన కేంద్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పివి విజ్ఞాన కేంద్రం పేరుతో అప్పటి వైస్ ఛాన్సలర్ ఏర్పాటు చేసిన బోర్డు దగ్గరే వ్యవహారం నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ₹1 కోటి వ్యయంతో నిర్మించిన కొత్త భవనాన్ని అడ్మిషన్ కార్యాలయంగా మార్చేశారు. అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి
అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు సుమారు 20 కోట్ల రూపాయలు ఈ విజ్ఞాన పీఠానికి ఇస్తామని చెప్పేసి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ అప్పటి వైస్ ఛాన్సలర్ అయినటువంటి తాటికొండ రమేష్ గారు మరి ప్రభుత్వంతో ఎటువంటి ఆలోచన చేయకుండా ప్రభుత్వంతో ఉన్నటువంటి ఏదో లాబింగ్ చేసినా ఇక్కడ కనుక ఆ రిఫార్మ్స్ని ఇవాళ మనం తెచ్చుంటే ఇవాళ విజ్ఞాన పీఠానికి ఆ నిధులు తెచ్చుంటే అనేక మంది విద్యార్థులకు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి దేశ ప్రధాని ఆర్థిక సంస్కరణగా పితామహుడుగా పేరు పొందినటువంటి పివి నరసింహారావు గారి యొక్క చరిత్ర, ఆయనకున్నటువంటి నాలెడ్జ్, ఆయనకున్నటువంటి మేధావితనంతో అనేక రిఫార్మ్స్ను కనిపెట్టినటువంటి ఒక శాస్త్రవేత్తగా ఆయన యొక్క నాలెడ్జ్ని ఇవాళ గెయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇవాళ తెలవాల్సిన అవసరం ఉండే. ఏడాది కిందట వైస్ ఛాన్సలర్గా ప్రతాపరెడ్డి రావడంతో ప్రస్తుత పీవీ విజ్ఞాన కేంద్రం అదృశ్యమైపోయింది. కొత్త భవనంలో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్ కేంద్రం ఏర్పాటు చేయడం పీవీ అభిమానులను నిరాశకు గురిచేసింది. పీవీ తాత్విక ఆలోచన విధానాల గురించి తెలుసుకోవాలనుకునే పరిశోధక విద్యార్థులకు పీవీ నరసింహారావు గురించిన అదనపు సమాచారం లభించడం కష్టంగా మారింది. పివి నరసింహారావు అనే వ్యక్తి ఈ భారతదేశం ఒక క్రూషియల్ పరిస్థితిలో, ఒక ఆర్థికంలో కూరుకుపోయి ఈ దేశం ఏమవుతుందా అన్న పరిస్థితిలో ఈ దేశ ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశాన్ని మొత్తం బాగు చేసి ఎన్నో రిఫార్మ్స్ చేసి ఇవాళ ఐటీ కానీ ఇవాళ ఎన్నో పరిశ్రమలు ఇవాళ వస్తున్నాయి అంటే ప్రైవేట్ సెక్టర్లో, దానికి మూలకారకుడు ఇవాళ పివి నరసింహారావు. అట్లాంటి ఈ ప్రాంతవాసి కాబట్టి అప్పుడున్న ప్రభుత్వం ఆలోచించి ఆయన పేరు మీద ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసింది. గత సంవత్సరంన్నర నుంచి దాన్ని ఈ యూనివర్సిటీలో దాన్ని ఎంతమాత్రం కూడా పట్టించుకోకుండా మూలకు పడేసారు. హనుమకొండ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పీవీ విజ్ఞాన కేంద్రానికి ప్రత్యేక నిధులు కేటాయించి పీవీని గుర్తించేందుకు అధ్యయనానికి అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పీవీ రచనలు, ఆలోచనలు, దార్శనికత యువతకు మార్గదర్శకం కావాలని జిల్లా వాసుల ఆకాంక్ష.